నమస్తే మన హైదరాబాద్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెట్రో ఫేజ్ 2 పనులు వేగవంతం చేయాలన్న సీఎం, వెంటనే టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశం. కోకాపేటలో 65 అంతస్తులతో ట్రంప్ టవర్స్, త్వరలో ట్రంప్ కుటుంబ సభ్యుల భూమి పూజ. సీఎం తన సోదరులకు ఫ్యూచర్ సిటీ రాసిచ్చారన్న కేటీఆర్, తక్కువ ధరలకే ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని ఆరోపణ. ఏజీ కాలనీలో కరవైన మౌలిక వసతులు, గుంతల రోడ్లు, డ్రైనేజీ లీకేజీలతో జనం అవస్థలు. పంజాగుట్ట శ్మశాన వాటికలో శిశువు మృతదేహం అదృశ్యం, గుంత తీసి పూడ్చిన తర్వాత ఎత్తుకెళ్లినట్లు గుర్తింపు. హైదరాబాద్ పాత బస్తీ మెట్రో పనుల వేగం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రద్దీకి తగ్గట్టుగా మెట్రో రైలుకు అదనపు బోగీలను జత చేయాలన్నారు. డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో రైల్పై ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం సలహాదారు రామకృష్ణరావు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మెట్రో ఫేజ్ 2లో భాగంగా పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రస్తుత సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కారిడార్లో మెట్రో పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియను మొదలు పెట్టాలన్న రేవంత్ రెడ్డి, పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా మెట్రో రైలుకు అదనపు బోగీలను జత చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై కూడా అధికారులతో రేవంత్ రెడ్డి చర్చించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ వ్యాపార రంగాల్లో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని దిశానిర్దేశం చేశారు. గతేడాది నిర్వహించిన సమ్మిట్లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పురోగతికి సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ కోకాపేటలో ట్రంప్ టవర్స్ నిర్మాణం కానున్నాయి. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ కలిసి ఈ టవర్స్ ను నిర్మించనున్నారు. 65 అంతస్తులతో 2 భారీ టవర్లను 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనుండగా 2 టవర్లలో కలిపి 450 అతి ఖరీదైన ప్లాట్లు నిర్మించనున్నారు. 2 వారాల క్రితమే రెరా అనుమతులు లభించగా భూమి అభివృద్ధి చేసే పనులు కొనసాగుతున్నాయి. డిసెంబర్లో భూమి పూజ చేయనుండగా అతి ఖరీదైన నిర్మాణాలు అయినప్పటికీ ప్లాట్లకు భారీగా డిమాండ్ ఉందని ట్రిబెకా డెవలపర్స్ ఎండీ కల్పేష్ మెహతా తెలిపారు. ఈ టవర్స్ భూమి పూజకు ట్రంప్ కుటుంబ సభ్యుల్లో ఒకరు హాజరవుతారని ఐరా రియాల్టీ ఎండీ నర్సిరెడ్డి తెలిపారు. We're very excited about this project. It is the largest Trump project in India. It is also the tallest Trump project in India. It is also the tallest building in South India. We just got our RERA about 2 weeks ago, and we haven't officially launched sales, but we've been extremely pleasantly surprised by the demand. Just today I learned from my sales team that 8 penthouses worth about 250 crores have already sold. It looks like this project will be extremely successful. ఇది మొత్తం కూడా 4 ఎకరాల్లో చేస్తున్నాము. 22 లక్షల స్క్వేర్ ఫీట్ ఇది మనది. 65 ఫ్లోర్లు. దీంట్లో మొత్తం 454 రెసిడెన్సీస్ ఉంటారు. దీంట్లో పెద్ద అంటే మనం పైకి పోయే కొద్దీ సైజెస్ పెరుగుతాయి. కొన్ని పెంట్ హౌస్లు 12,000 నుంచి 30,000 స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది. ఆ 30,000 స్క్వేర్ ఫీట్ అన్న పెంట్ హౌస్ మన హైదరాబాద్ లో ఒక రిచెస్ట్ ఫ్యామిలీ 62 కోట్లకు కొనడం జరిగినది. సో అంటే మనకి హైదరాబాద్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మనం చూస్తుంటాం కదా, గుర్గాంలో ఎక్కడెక్కడో చూసినట్టు ఇక్కడ కూడా మనం ఒక 50 కోట్లు 60 కోట్లు 60 కోట్లు ఒక అపార్ట్మెంట్ అమ్మే స్థాయికి హైదరాబాద్ వచ్చింది. ఇది మన ప్రాజెక్ట్ మినిమం 5 కోట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ ద వే ఎంతవరకైనా పోవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరులకు తెలంగాణను రాసిచ్చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ఉద్యోగులే లేని ఓ కంపెనీకి చైర్మన్ గా సీఎం తమ్ముడు కొండలరెడ్డి వ్యవహరిస్తున్నారన్న ఆయన ఆ సంస్థకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం 200 కోట్ల విలువ చేసే భూమిని కేటాయించిందని ఆరోపించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తామన్న కేటీఆర్ ఈ భూ కేటాయింపులకు సీఎం సోదరుడికి సంబంధం లేదని మంత్రి శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చింది, నిన్న మా తమ్ముడు క్రిషాంక్ వెలుగులోకి తీసుకొచ్చింది ఈ అనుముల కొండలరెడ్డి గారి టెసరాక్ట్ అనే కంపెనీ భాగోతం. కంపెనీకి ఒక ఉద్యోగి లేడు, కంపెనీకి రూపాయి ఆదాయం లేదు, ₹1,00,000 పెయిడప్ క్యాపిటల్, ఆఫీసు అడ్రస్ లేదు. కానీ వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చుంటే ఏమి? ఇవాళ 200 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని 7 కోట్ల రూపాయలకి, గజం ₹3,700 చొప్పున కొండలరెడ్డికి అన్నగారు రాసిచ్చారు. మరి ఇది స్కామా కాదా? పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి గారి సతీమణికి ఆనాడు 3 ఎకరాల స్థలం ఇస్తేనే ఆ ముఖ్యమంత్రి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. తప్పకుండా ఈ అంశాన్ని వదిలిపెట్టం. ముఖ్యమంత్రి తమ్ముడికి ఈ భూ కేటాయింపులకు ఏ సంబంధం లేదు అని దులుపుకుంటే ఎట్లా కుదురుతుంది మంత్రి గారని నేను అడుగుతా ఉన్నా శ్రీధర్ బాబు గారు. అసలు ఇవన్నీ మీకు తెలిసి జరుగుతున్నాయా మంత్రి గారు? మీకు అసలు మీ శాఖ మీద పట్టుందా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? లేదా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఒత్తిడి చేసి 2 ఫోన్లు చేయంగానే మీరు బలవంతంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఎవరిని వదిలిపెట్టం. ఈ భూ కేటాయింపులు ఏది కూడా వదిలిపెట్టం. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టడంతో పాటుగా, అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్రదర్స్ అయితే ఏదైనా చేయొచ్చా? రాయదుర్గంలోని పీఎం ఏక్తమాల్ టెండర్లు పారదర్శకంగా జరిగాయని పారిశ్రామిక శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ రూల్స్ ప్రకారమే మాల్ నిర్మాణం జరిగిందన్న శ్రీధర్ బాబు పీపీపీ విధానంలోనే పీఎం ఏక్తమాల్ టెండర్లు జరిగాయని ఉద్ఘాటించారు. పరిశ్రమలు రాకూడదనే అజెండాతో కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. ఎవరో చెబితే తన శాఖలో నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని కాదని శ్రీధర్ బాబు తేల్చెప్పారు. ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నా పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపులపై సమగ్ర విచారణ చేయిస్తామని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎకరా 90 లక్షలకు కేటాయించగా తాము అధికారంలోకి వచ్చాక 1.5 కోటి ధర ఖరారు చేశామని చెప్పారు. భూ కేటాయింపులో సీఎం తన ప్రమేయం ఏం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పారిశ్రామికవేత్తలను బీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించిన మంత్రి గులాబీ పార్టీ అధికారంలోకి రావటం పెద్ద భ్రమగా వ్యాఖ్యానించారు. తాము ఎంతో ఓపికతో ఉన్నామని, హద్దు దాటితే అంతు చూస్తామని శ్రీధర్ బాబు హెచ్చరించారు. హైదరాబాద్ లో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. ప్రతి 3 ఒకరి ఓటు గల్లంతైంది. ఓటరు సమగ్ర సవరణ జాబితా కోసం చాలా మంది ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేందుకు విముఖత చూపారు. ఫలితంగా క్యూర్ పరిధిలో 43,06,526 ఓట్లు తొలగించే జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో 19,46,101 ఓట్లు, రంగారెడ్డి జిల్లాలో 12,86,720 ఓట్లు తొలగించనున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 10,73,705 ఓట్లు తొలగిస్తారు. ఎస్ఐఆర్ కంటే ముందు 3 జిల్లాల్లో మొత్తం 1,14,15,542 ఓట్లు ఉండేవి. క్యూర్ పరిధిలో ఒక్కో నియోజకవర్గంలో సగటున 1,00,000 నుంచి 1,50,000 వరకు ఓటర్లు తగ్గారు. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,79,749 ఓట్లు తగ్గాయి. స్వచ్ఛ సీఎంసీ పేరుతో చెత్త పన్నును ఆస్తి పన్నుతో కలిపి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ చెత్త సేకరణ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నిర్ణయంతో తాము జీవనోపాధిని కోల్పోవాల్సి వస్తుందంటూ మాదాపూర్లోని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు తెలంగాణ స్వచ్ఛ ఆటో కార్మికుల యూనియన్ భారీ ధర్నా చేపట్టింది. సీఎంసీ కమిషన్ సృజన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు తమ పొట్ట కొట్టే విధంగా ఉన్నాయని చెత్త సేకరించే కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు 1000 మందికి పైగా కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. రాజీవ్ రహదారి విస్తరణలో భూములు కోల్పోయే వారందరికీ ఒకే తరహా పరిహారాన్ని ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ రహదారి విస్తరణలో తూముకుంటలో భూములకు ఇస్తున్నట్టే కార్ఖానా నుంచి అల్వాల్ వరకు యాజమాన్య హక్కులు కోల్పోతున్న వారికి కూడా పరిహారం ఇవ్వాలని రామచంద్రరావు చెప్పారు. కార్ఖానా వద్ద రాజీవ్ రహదారి బాధితుల పరిహారం అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని బాధితులు చేపట్టిన ధర్నాకు రామచంద్రరావు మద్దతిచ్చారు. బాధితులకు న్యాయం చేసేంత వరకు బీజేపీ అండగా ఉంటుందన్న ఆయన ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తారని స్పష్టం చేశారు. తూముకుంటలో 10,000 అక్కడ దాదాపు పైచిలకు కార్డ్ వాల్యూ ఉంటే దానికి 10% ఎక్కువ ఇచ్చినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ. కానీ ఈ ప్రాంతంలో ఇంకా అది అర్బన్ ఏరియా, ఇది ఇక్కడ మాత్రం ఎక్కువ ఉన్నప్పుడు కూడా దానికి కూడా అదే
ఒక లెక్క ఇవ్వకుండా తక్కువ ఇస్తున్నటువంటి పరిస్థితిగా చూస్తా ఉన్నాం. పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు, మీరు తూముకుంటలో ఏ పర్సెంటేజ్ పెంచారో ఇక్కడ కూడా అదే ప్రపోజ్డ్ గా హైక్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చేస్తున్న డిమాండ్ కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మద్దతు పలుకుతుంది. ఈ యొక్క ఏదైతే ప్రాజెక్ట్ ఎవరు అపోజ్ చేయట్లేదు, పబ్లిక్ యూటిలిటీ కోసం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజల ఒక సంబంధించినటువంటి వాళ్ళ త్యాగ గుణాన్ని కూడా మనం గుర్తించి ప్రభుత్వము కాంపన్సేషన్ పెంచాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం హైదరాబాద్లో అత్యంత సంపన్నులు అత్యధిక సంఖ్యలో ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలోనే ఉంటుంది ఏజీ కాలనీ డివిజన్. అయినా అన్ని చోట్ల ఉన్నట్టే అక్కడ కూడా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. రోడ్లు, డ్రైనేజీ సమస్యలు యథావిధిగానే కనిపిస్తాయి. ఇక దోమల బెడద బోనస్. ఇక 32 kV హైటెన్షన్ విద్యుత్ తీగలతో మరో సమస్య. పెండింగ్ పనులతో రహదారులపై రాకపోకలకు అంతరాయాలు. ఇంటి సమస్యల మధ్య సతమతమవుతున్న ఏజీ డివిజన్ వాసుల వితలపై ఈటీవీ ఫోకస్. ఏజీ కాలనీ డివిజన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే ఈ ప్రాంతానికి నగరంలోని అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అమీర్పేట మెట్రో జంక్షన్ కు అతి సమీపంలో ఉండే ఈ డివిజన్లో ఎవరైనా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని అనుకుంటారు. ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకునే అవకాశాలే చాలా ఎక్కువ. అయితే వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇరుకైన మార్గాలు, గుంతలు తేలిన రోడ్లు, ఆ రోడ్లపై పొంగి ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు, తాగునీటి సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఈ డివిజన్లోని జోహార్ నగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కోసం కేటాయించారు. ఇందుకు నిధులు కూడా మంజూరు చేశారు. కానీ పనులు చేపట్టక ఆ స్థలంలో వాహనాలు పార్కింగ్ చేయడం సహా చెత్తా చెదారం వేస్తున్నారు. ఇది చాలదన్నట్లు పొంగిపొర్లే డ్రైనేజీ నీటితో డివిజన్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు దుర్వాసనతో తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. ఇలా పొంగే డ్రైనేజీ నీటితో డివిజన్లోని దాదాపు అన్ని రోడ్లు దెబ్బతిని వాహనాలు నడపాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రజలు వాపోతున్నారు. మేము డీసీకి కూడా కంప్లైంట్ చేసినాము, బస్తీ వాళ్ళందరం వెళ్లి. కేవలం ఏందనంటే డీసీని అడగడం ఏంటంటే దోమల ప్రాబ్లం ఒకటి, రోడ్స్ తవ్వుతున్నారు అట్లనే పెట్టి. ఇంకోటి కృష్ణకాంత్ పక్కన రోడ్డు, అక్కడ స్కూల్ కూడా అంత ఎలా అంటే అక్కడ వచ్చేసి ట్రావెల్స్ గానీ పెట్టడం, చెత్త చెదారం వేయడము, అక్కడ అనేక కార్యాలు కూడా అవుతున్నాయి. ప్లస్ మేము ఆల్రెడీ చెప్పాము, కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ప్లస్ ఇక్కడ కూడా వాటర్ పొల్యూషన్ గానీ జిహెచ్ఎంసీ వాళ్ళకు మరీ చెప్తున్నాం మేము. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ఇంకోటి డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. దాని గురించి కంప్లైంట్ ఎన్నిసార్లు చేసినా మాకు బండ్లు లేవు, మీరు బండ్లు మాకు ఎట్లా చేస్తారు చెప్పుకోండి. అది కాదు కదా, ఇప్పుడు ప్రతి ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి, చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు అవస్థలు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ రోడ్ల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ప్రతిసారి బండ్ల వలన ఇబ్బంది, ప్రతిసారి డ్రైనేజ్ బ్లాక్ అవడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పొల్యూషన్ వాటర్ కూడా వస్తుందండి మాకు డ్రైనేజ్ మాట కాలాలలో. ఇది పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదండి మాకు. ఇది చూసి మీరు అందరికి సహాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మీరు దోమలు కూడా ఎక్కువ వస్తున్నాయండి. ఇంకోటి వర్షాకాలం స్ట్రీట్ లైట్ కూడా లేవండి ఇక్కడ. కానీ ఇబ్బంది పడుతున్నామండి స్ట్రీట్ల గురించి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఎవరు రావట్లేదని చేయడానికి. దీన్ని దయచేసి చేయగలరని ఆశిస్తున్నామండి. ఇక డివిజన్లోని తాగునీటి సమస్య అయితే సరే కాలం చెల్లిన పైప్ లైన్లకు మరమ్మతులు చెయ్యనందున మురుగునీరు కలిసి వస్తోందని డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని వాడితే రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతం పైనుంచి వెళ్లే 32 kV హైటెన్షన్ వైరుతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాము. వస్తారు, చూస్తారు, వెళ్లిపోతున్నారు. వస్తారు, చూస్తారు, చేపిస్తున్నామంటారు, వెళ్లిపోతున్నారు. ఆ డ్రైనేజ్ వచ్చి పొంగి మాకు నానా అవస్థ. పిల్లలు రోగాలతో, పెద్దవాళ్ళం, పెద్ద వయసు ఉన్న వాళ్ళం అనారోగ్య పాలైపోతున్నాము. మాకు కావాలి సమస్య ఇది. మా సమస్యలు చాలా ఉన్నాయి. కరెంటు వైర్లు ఒకరి మీదకి ఒక్కొక్క స్తంభానికి 20, 30 వైర్లు. ఇవన్నీ మాకు ఎన్ని సమస్యలు. గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు ఏ గవర్నమెంట్ అయినా సమానమేనండి. వాళ్ళు వీళ్ళు అనే భేదం ఏమి లేదు మాకు. కాకపోతే మాకు సహాయం చేయాలి. బీదల కోసం నిలబడ్డోళ్ళు బీదలకు సహాయం చేయాలి. ఈ కరెంటు హై టెన్షన్ 35 కేబుల్ చాలా మనం దాని కింద అప్పుడు ఎప్పుడో కొన్నారో మనది ఉంటున్నాం, మేము దాని కింద ఉంటున్నాము. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎక్కువ. వర్షాకాలంలో మెరుగులు మెరిచినప్పుడు
హై టెన్షన్ వైరు కొద్దిగా లాగుతున్నది మనకు ప్రాబ్లం. దీనివల్ల హై టెన్షన్ వల్ల ప్రాబ్లం. ఏ గవర్నమెంట్ అయినా చూస్తుంది పోతుంది. మేము ఇప్పటికీ చాలా సార్లు ఇచ్చినాము. ఈ గవర్నమెంట్ కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది అని మాది కోరిక. ఇది 40 years నుంచి ఉంది వైర్లు. ఇది మొత్తం ఇల్లు పైన నుంచి వెళ్తుంది ఇది వైర్లు. 40 years అయిపోయింది. ఏది గవర్నమెంట్ గా తీసుకోవడం లేదు. వర్షం పడితే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల షార్ట్ కూడా వస్తుంది. ప్రభుత్వాలు మారుతున్నా, అధికారులు మారుతున్నా తమ ప్రాంత సమస్యలకు మాత్రం పరిష్కారాలు లభించడం లేదని ఏజీ కాలనీ డివిజన్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. చెరువులు భాగ్యనగరానికి మణిహారాలు. అలాంటి తటాకాలు ప్రస్తుతం మురికి కాసారాలుగా మారాయి. ఆక్రమణలకు గురై కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన ప్రభుత్వం వాటిని పునరుద్ధరిస్తోంది. ఆ జాబితాలో ఉప్పల్ నల్ల చెరువు కూడా ఉంది. ఒకప్పుడు గుర్రపు డెక్క మురుగునీటితో కంపు కొట్టే ఈ చెరువు ఇప్పుడు జలకలతో కలకలలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సగానికి పైగా నిండిన చెరువు ఆహ్లాదాన్ని పంచుతోంది. జలసిరలతో అందరినీ ఆకట్టుకుంటున్న నల్ల చెరువుపై ఈటీవీ ప్రత్యేక కథనం. చూశారుగా ఉప్పల్ నల్ల చెరువు జలసిరులతో ఎలా కలకలలాడుతోందో. ఓవైపు అభివృద్ధి పనులు కొనసాగుతున్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులోకి నీరు చేరి ఆహ్లాదాన్ని పంచుతుంది. అయితే ఇదే చెరువు ఏడాది కింద మురుగునీటికి, గుర్రపు డెక్కకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. మురుగునీటి కంపుతో చెరువు పరిసర ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. విపరీతమైన స్థాయిలో ఈగలు, దోమలతో స్థానికులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పలేదు. వరంగల్ జాతీయ రహదారికి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ముక్కు మూసుకుంటే గాని చెరువు దాటలేని పరిస్థితి ఉండేది. అలాంటి చెరువు ఇప్పుడు నూతన కలను సంతరించుకుంది. స్వచ్ఛమైన జలాలతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఒకప్పుడు నల్ల చెరువు, గుర్రపు డెక్క మురుగునీటితో దుర్వాసన వచ్చేది. ఫలితంగా చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల బారిన పడేవారు. దీనికి తోడు ఆక్రమణల వల్ల చెరువు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకున్న హైడ్రా చెరువును పునరుద్ధరించేందుకు పూనుకుంది. 10 ఎకరాలకు పైగా ఆక్రమణలు తొలగించి 20 కోట్ల వ్యయంతో చెరువు సుందరీకరణ పనులు చేపట్టింది. నీటి నిల్వను పెంచి ఓ మినీ ట్యాంక్ బండ్లా మార్చాలనే సంకల్పంతో హైడ్రా ముందుకు వెళ్తోంది. పనులు పూర్తి కాకముందే నల్ల చెరువు జలసిరులను పంచుతూ ఆహ్లాదంగా మారడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉప్పల్ చెరువు కొన్నేళ్ల నుంచి చాలా మురికి నీళ్లు ఉండేనండి. మాకు ఇక్కడ దోమలు బాగా కళ్ళకే తాకుతుండే, రోడ్డెంబడి పోతుండే దోమలు. మురికి వాసన మాకు డైలీ నైట్ అయిందంటే మొత్తం మురికి వాసన, చెవులో ఇట్లా వాసన వస్తుండే నైట్. కొంచెం ఇప్పటికైనా మురికి నీళ్లు రాకుండా మంచి నీళ్లతోటే పెట్టి దీన్ని మంచి వాటర్ చెరువులాగా చేస్తే అందరు కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ యూజ్ఫుల్ గా మా కాలనీలు అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎవరు చుట్టాలు వచ్చి ఉండాలన్నా కూడా మీకు చెరువులాగా మురికి వాసన వస్తుందని అనేవాళ్ళు. మాకు ఇక్కడ అంతా ఎప్పుడైనా అదే మురికి ప్రాబ్లం ఉండే. చెరువుని ఇప్పటికైనా నీట్ గా చేసి మంచిగా అందరికి అదే ఎప్పటికి ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటది. ఎవరైనా ఇప్పుడు దాన్ని ఇంకా మళ్ళీ కలుషితం చేయకుండా మంచి నీళ్లతోటే నింపాలి. ఒకప్పుడు చాలా అధ్వానంగా ఉండేది, చాలా దోమలు గీమలు, భయంకరమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు పర్వాలేదు కానీ ఇంకా కొంచెం మంచిగా బెటర్ చేయాలి. మళ్ళీ సేమ్ అదేలాగా గడ్డి మొలుస్తుంది, అదేలాగా ఉంది. వర్క్ లో క్వాలిటీ ఉంటే బాగుంటుందని చాలా ఇబ్బంది అయ్యేది. జామలు చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అప్పటికిప్పటికి చాలా మెరుగుపడ్డది. చెరువులోకి వచ్చే కొద్దిపాటి మురుగునీటిని బైపాస్ ద్వారా బయటకు పంపించేలా వరద నీరే చెరువులోకి చేరేలా హైడ్రా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు నల్ల చెరువుకు చేరింది. వీటితో పాటు నాచారం చెరువు సహా పరిసర ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరేలా 2 ఇన్లెట్లను హైడ్రా అభివృద్ధి చేసింది. అలాగే చెరువు పూర్తిగా నిండిన తర్వాత ఆ వరద మూసీకి చేరేలా అవుట్లెట్లను కూడా నిర్మిస్తుంది. మళ్లీ నల్ల చెరువులోకి చెత్తా చెదారం, మురుగు చేరకుండా ప్రత్యేక చర్యలను చేపట్టాలని స్థానికులు
ప్రజలు కోరుకుంటున్నారు. ఉప్పల్ చెరువు ఇటువరకు చాలా ఇదిగా ఉండేది. గుర్రపు డెక్కాకు కంపు వాసన మాకు ఇక్కడ మేము కాలనీ వాళ్ళము చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు చాలా మంచిగా అయింది. ఇంకా మంచిగా చేయాలి. చాలా బాగుంది. ఇప్పుడైతే చాలా బాగుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు మేము 20 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాం. ఈ 20 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా కొంచెం బాగా చేయాలి సార్. అంతే వేరే ఏమీ లేదు. మీరు చాలా బాగా చేస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి చాలా చెరువు మురికి చెరువు కంపు వాసన దోమలు అయితే మాకు చెప్పొద్దు. అంత చేతులతో పట్టుకుంటూ వచ్చేది దోమలు. ఇప్పుడు చాలా పర్వాలేదు, బాగుంది. ఒకప్పుడు ఘోరంగానే ఉండేది. ఇప్పుడు మంచిగా అయింది. ఘోరంగా అంటే వాసన వచ్చేది. గుర్రపు డెక్క బాగా ఉండే. ఇప్పుడు కూడా ఉన్నది కొద్దిగా గుర్రపు డెక్క. ఆ ఉన్నది కొద్దిగా కూడా ఎంబడే తీసేస్తే బాగుంటుంది. మళ్ళీ రావడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది కదా, రెయిన్ వాటర్ వస్తుంది కదా, దీంతో అవుతుంది మంచి గాడుపు వస్తుంది. మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అట్లా అసలు బయట కూర్చొని పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు మంచిగా అయిపోయింది సార్. మాకు వాకింగ్ చేయడానికి ఈజీగా అయిపోయింది. మాకు మంచిగా ఉంది సార్. ఇది మంచి స్పాట్. అది సుందరీకరణలో భాగంగా నల్ల చెరువు చుట్టూ మెయిన్ బండ్, వాకింగ్ ట్రాక్లు, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ఆట స్థలం వంటి సదుపాయాలను హైడ్రా ఏర్పాటు చేయనుంది. చెరువు మధ్యలో ఓ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఓ మినీ ట్యాంక్ బండ్లా మార్చే ప్రయత్నం చేస్తోంది. పంజాగుట్ట శ్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశాన వాటికల శిశువు మృతదేహం అదృశ్యం కావడం కలకలం రేపింది. 6 నెలలకే జన్మించిన కవలలు అనారోగ్యంతో 1 రోజు వ్యవధిలో మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని 2,500 రూపాయలు తీసుకుని శ్మశాన వాటిక సిబ్బంది ఖననం చేశారు. మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందగా ఇద్దరిని ఒకే చోట ఖననం చేయించేందుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వచ్చారు. అప్పటికే ఖననం చేసిన తొలి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు శ్మశాన వాటిక సిబ్బందిని నిలదీశారు. తమ బిడ్డ మృతదేహం ఏమైందంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి 4 అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా కల్పించాలనే డిమాండ్తో నేషనల్ హెల్త్ మిషన్ NHM ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరసనకు ఎమ్మెల్సీ కోదండరాం మద్దతు తెలిపారు. NHMలో వైద్యులు మొదలు వివిధ కేడర్లలో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమాను కల్పించాలని ఆయన కోరారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీలోనే కొనసాగించాలన్నారు. ప్రభుత్వమే వారికి వేతనాలు చెల్లించాలన్నారు. 2022 నుంచి ప్రతి ఏడాది 5% ఇంక్రిమెంట్, 8% బోనస్ ఇవ్వాలని, మహిళా సిబ్బందికి 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5 లోపే వేతనాలు చెల్లించాలని కోరారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL విభిన్న సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార సంస్థలకు అవసరమైన ఇంటర్నెట్ లీజ్ లైన్స్, ILL, SIP, IP, PBX, బల్క్ పుష్ SMS, MTM, IoT సిమ్లు, MPLS, VPN, P2P, శాటిలైట్ ఫోన్లు, డేటా సెంటర్ సేవలను డిస్కౌంట్ రేట్లపై అందించనున్నట్లు BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ P. వెంకటేశం తెలిపారు. ఈ సేవలు కావాలనుకునేవారు 949000 004229 944119 53366 నంబర్లలో తమను సంప్రదించవచ్చని వెంకటేశం చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. డిపోలో విధులు నిర్వహిస్తున్న మెకానిక్ సంతోష్ బ్రేక్ చెక్ చేస్తుండగా డ్రైవర్ బస్సును ముందుకు తీశాడు. ఈ క్రమంలో బస్సు మెకానిక్ సంతోష్ పై నుంచి వెళ్లగా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే సంతోష్ మరణించాడని డిపోలో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి పరారైన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి పండుగ సందర్భంగా హైదర్ షాకోట్లోని అత్తగారింటికి వచ్చాడు. ఉదయం తన బావమరిదితో కలిసి కారులో టిఫిన్ చేసేందుకు వెళ్తుండగా మద్యం మత్తులో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ వాహనదారుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి కారులో ఉన్న 4 పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు CCTV ఫుటేజ్ను ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.